ఎందుచేత దేవుడు హేబేలు అర్పణ అంగీకరించాడు, కయ్యూను అర్పణ అంగీకరించలేదు? ఏం జరిగింది? ఏం తేడా ఉంది? కయ్యూను మొక్క ఎంత అయిపోయింది, అవమానం ఫీల్ అయిపోతున్నాడు కయ్యూను. నాకంటే చిన్నోడు దేవుని చేత అంగీకరింపబడ్డాడు, దేవుడు నా మీద దృష్టి పెట్టలేదు అని మొక్క ఎంత చేసేసుకున్నాడు కయ్యూను. దేవుడు అంటాడు కయ్యూను దగ్గరికి వచ్చి, ఎందుకు కయ్యూను, ఎందుకయ్యా మొఖమలా పెట్టుకుంటావు? నీవు సక్రియ చేస్తున్న ఎడల తల ఎత్తుకుంటావు కదా. స్తోత్రం కలిగిన గాక. చదవండి ఆ మాట ఒకసారి. ఆదికాండము 4వ అధ్యాయము 7వ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నీవు సక్రియ చేసిన ఎడల తల ఎత్తుకున్నవా, సక్రియ చేయని ఎడల అదిగో వాకిట పాపము పొంచియుండును. ఇది సంగతి. ఎందుకు దేవుడు హేబేలు అర్పణ అంగీకరించాడంటే, ఎందుకు దేవుడు కయ్యూను అర్పణ అంగీకరించలేదు అంటే, హేబేలు అర్పణ అర్పించినప్పుడు హేబేలు దృష్టి దేని మీద ఉందయ్యా అంటే, తన ప్రాణ ఆత్మ దేహాలకు అంటుకున్న ఏ విధమైన పాపమైననో ఈరోజు పోవాలి అనే వాటి మీద హేబేలు దృష్టి ఉంది. కానీ కయ్యూను దృష్టి తన ప్రాణ ఆత్మ దేహాలకు అంటుకున్న పాపం మీద లేదు. కయ్యూను ఏమనుకుంటున్నాడంటే తనకు తానే నీతిమంతుడు అనుకుంటున్నాడు. కయ్యూను ఏమనుకుంటున్నాడంటే తనకు తానే గొప్పవాడు అనుకుంటున్నాడు. కానీ హేబేలు అలా కాదు, తను తాను తగ్గించుకున్నాడు. మీకు అర్థం అవ్వడానికి కొంచెం లోతుల్లోని పత్రిక ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, హెబ్రీ పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయమును జ్ఞాపకం చేసుకున్నట్లయితే, 9వ అధ్యాయము 22వ వాక్యాన్ని చదివితే అక్కడ చివరన ఒక మాట అంటాడు. ఏమనంటే, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదనియు సామాన్యముగా చెప్పవచ్చును. స్తోత్రం కలిగిన గాక. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వాక్యము ఏమని రాస్తుందంటే, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చు. స్తోత్రం చెప్పడం. హేబేలు గమనించిన గొప్ప సంగతి ఏంటంటే, అయ్యో నేను పాపిని అని హేబేలు గుర్తుపట్టాడు. స్తోత్రం కలిగిన గాక. నేను పాపపు స్వభావముతో పుట్టినవాడు. బహుశా హేబేలును కూర్చోబెట్టి, కయ్యూను కూర్చోబెట్టి తమ తల్లిదండ్రులైన ఆదాము అవ్వ చాలా సార్లు చెప్పే ఉంటారు, అయ్యా మేము ఏదేనులో మహిమలో ఇలా ఉండేవాళ్ళము, దేవుడు చేయొద్దన్న పని ఇలా చేసి పాపాన్ని మేము తెచ్చుకుంటాం వలన మనం ఈ రోజు ఇంత చెమటొచ్చి కష్టపడి బహు వేదన బహు దుఃఖము అనుభవించవలసి వస్తుంది. మన మహిమ స్వభావాన్ని మనము కోల్పోయి పాపపు స్వభావంలోకి మనం వచ్చేస్తాము. ఆ రోజు మా దిగంబరత్వాన్ని కప్పడానికి, మా సిగ్గు కప్పడానికి, మా పాపాన్ని కప్పడానికి దేవుడు గొర్రె పిల్లను వధించి మాకు వస్త్రాలు కుట్టి పెట్టాడయ్యా. మనము పాపపు స్వభావంలోనికి వచ్చేసామని చాలాసార్లు తల్లిదండ్రులు బోధించే ఉండవచ్చు. ఆ సంగతి హేబేలు గుర్తుంది. ఆ సంగతి హేబేలు గమనించాడు. హేబేలు నేను పాపిని అని గుర్తుపట్టాడు. నేను పాపపు స్వభావిని అని గుర్తుపట్టాడు. నా స్వభావము పుట్టుకతోనే పాపపు స్వభావం. ఈ పాపి యొక్క దోషము, ఈ పాపి యొక్క పాపము, ఈ పాపి యొక్క సమస్త వ్యర్థత తొలగింపబడాలి అంటే నా బదులు ఏదో ఒక అర్పణ దేవునికి అప్పగింపబడాలి. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. పాప పరిహారార్థ బలిగా మరణము నా వరకు రాకుండా నా పాపాలు క్షమింపబడ్డానికి ఒక గొర్రె పిల్ల కావాలి, రక్తము కావాలి అని హేబేలు గుర్తుపట్టాడు. ఎందుకంటే హేబేలు గమనించిన సత్యం ఏంటంటే, రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ లేదు. స్తోత్రం కలిగిన గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది హేబేలు గమనించిన సత్యం. ఇది సర్వలోకము గమనించవలసిన సత్యం. రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ లేదు. అందుకే హేబేలు ఏం చేశాడంటే, తెచ్చేటప్పుడు తన పాపము నాకు ప్రతిగా, తనకు ప్రతిగా, తన పాపపు జీవితానికి ప్రతిగా, నశించిపోవలసిన తనకి బదులుగా ఒక గొర్రె పిల్లను తీసుకుని వచ్చి దాని రక్తము నా పాపమునకు ఉత్తరవాది అని తీసుకొచ్చి ఆ రక్తము ఒలికింపబడుట చేత నా పాపము క్షమింపబడతదన్న సత్యాన్ని
హేబేలు గమనించాడు. అందుకే తెచ్చేటప్పుడు గొర్రె పిల్ల తీసుకొచ్చాడు హేబేలు. స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా. కావాలంటే అమ్మగారి పొలంలోకి వెళ్ళి నచ్చినంత ధాన్యం, నచ్చినంత కూరగాయలు, నచ్చినంత తెచ్చేయచ్చు. కానీ హేబేలు ఏం గమనించాడంటే, నా పాపపు స్వభావం క్షమింపబడాలి అంటే రక్తము చిందింపబడ్డ అవసరం. అది నా రక్తము కాదు, కానీ నాకు బదులుగా ఒక గొర్రె పిల్ల రక్తము చిందింపబడితే రక్తము నా పాపాన్ని పరిహరిస్తుంది. అది సత్యం, లేఖనము చెప్పిన సత్యం. హెబ్రీ పత్రికలో అదే అంటాడు, రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ లేదు. ఆ సత్యాన్ని హేబేలు గుర్తించాడు. నాకు రక్తము కావాలనుకున్నాడు. నా జీవితానికి బదులుగా బలి అర్పణ రక్తము ఒలికింపబడాలని నిర్ణయించుకున్నాడు. కానీ కయ్యూను అలా కాదు. రక్తమును తీసుకుని రాలా, గొర్రె పిల్లను తీసుకుని రాలా. తన పాపపు జీవితానికి బదులు గొర్రె పిల్లని అర్పించడానికి కయ్యూను ఆ సత్యాన్ని అంగీకరించాల. నేనేమిచ్చినా దేవుడు అంగీకరిస్తాడు, నేనేమిచ్చినా దేవుడు సంతోషించి నన్ను క్షమించేస్తాడు. దీన్ని ఏమంటారు తెలుసా? స్వనీతి అంటారు. ఏమంటారు? స్వనీతి. మందిరానికి వెళ్ళాలా, సంవత్సరం చివరాకల్లో ఓ కానుక ఇచ్చేస్తే దేవుడు ఆశీర్వదించేస్తాడు. ఇది చాలా మంది ఆలోచన. పాస్టర్ గారు పిలిపించుకుని ఇంటి దగ్గర కోటాలెట్టుకుని పాస్టర్ గారికి ఒక గిన్నెడు కంచం నిండా అన్నం పెడితే దేవుడు దీవించేస్తాడు. ఇది చాలా మంది వ్యర్థ ఆలోచన. ఏదైనా పండుగ వస్తే ఏదైనా స్పాన్సర్ పెట్టేసుకుంటే దేవుడు నిండాలుగా దీవించేస్తాడు. ఈ పిచ్చి ఆలోచన. చర్చికి ఏదైనా కొనిచ్చేస్తే దేవుడు మనం ఆశీర్వదించే ఈ పిచ్చి ఆలోచన. ఇది కాదు నువ్వు చేయాల్సింది. నీవు అర్పణించేసినంత మాత్రాన, కానుకలు ఇచ్చేసినంత మాత్రాన, దశభాగాలు ఇచ్చేసినంత మాత్రాన, ఇంకేవో పండగ పూట స్పాన్సర్లు చేసినంత మాత్రాన నీ పాపము క్షమించబడదు. నువ్వు పరిశుద్ధుడిగా మారు, నువ్వు పరలోకాన్ని చేరు. నీ పాపం పోవాలంటే రక్తము అవసరం. నీ పాపము క్షమించబడాలంటే, నీ పాపము స్వభావము తీసివేయబడాలంటే, నీవు నిలువెల్లా కడగబడాలి అంటే, నీ పాపము కడగబడి నువ్వు పవిత్రుడిగా మారాలి అంటే రక్తము అవసరం. రక్త ప్రోక్షణ అవసరం. రక్తము చిందింపబడ్డ అవసరం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ సంగతి హేబేలు గమనించాడు, కయ్యూను గమనించలేకపోయాడు. ఆ సంగతి హేబేలు గమనించాడండి, కయ్యూను గమనించలేకపోయాడు. నేనేం పట్టుకెళ్ళినా చెల్లుతుంది అనుకున్నాడు. లేదు, చల్లదు. నేను ఎలా వచ్చినా చెల్లుతుంది అనుకున్నాడు. చల్లదు. ఈ రోజుల్లో నేటి కాలపు విశ్వాసులు మందిరాలకు వెళ్ళే విధానం ఇలాగే ఉంది. నేను ఎలాగెళ్ళినా అంగీకరింపబడతాను, నేను ఎలాగెళ్ళినా అప్పగింపబడతాను, నేను ఎలాగెళ్ళినా ప్రభు నన్ను చూస్తాడు, నేను ఎలాగెళ్ళినా ప్రభు నన్ను ఆశీర్వదిస్తాడు. అందరికంటే ఎక్కువ కానుకేశాడు కదా, అందరికంటే విలువైన దశభాగం ఇచ్చాడు కదా, అందరికంటే ఎక్కువ స్పాన్సర్ చేశాడు కదా, అందరికంటే సంవత్సరం చివరాకల్లో ఏవో బేభత్స కార్యాలు చేశాడు కదా. సంవత్సరం పొడవు చేసిన బూతు పనులు, పాపిష్టి పనులను దేవుడు క్షమించేస్తాడు. ఇది పనికి మారిన ఆలోచన. వాక్యం ఏం చెప్తుందో చెప్పనా? ఒక వ్యక్తి పాపము క్షమింపబడాలి అంటే, ఒక వ్యక్తి పాపపు స్వభావము కడగబడాలి అంటే రక్తము చాలా ప్రాముఖ్యం. ప్రైజ్ ది లార్డ్. అందుకే యేసయ్య సర్వలోక మానవాళి కొరకు ఒక్కసారే తన రక్తమును సంపూర్ణంగా దారబోసాడు. ప్రైజ్ ది లార్డ్. అది నిష్కలంకమైన రక్తం, అది పరిశుద్ధమైన రక్తం, అది విలువైన రక్తం అంటాడు. అదే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 13వ వాక్యంలో అంటాడు, యాలయనగా మేకల యొక్కయు ఎట్ల యొక్కయు రక్తమును మైలుపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరచిన యెడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. స్తోత్రం కలిగిన గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కోడె రక్తము, గొర్రె పిల్లల రక్తము, మేకల రక్తము, పొట్టేళ్ల రక్తమే ఆ రోజు వారిని అంతగా క్షమిస్తే, వాటికంటే విలువైన రక్తం, పరిశుద్ధమైన రక్తం, నిష్కలంకమైన రక్తం, నిర్దోషినిగా తన్ను తాను అప్పగించుకున్న యేసు క్రీస్తు ప్రభు వారి రక్తం, అది మరెక్కువగా నీ నిర్జీవ క్రియలను విడిచి, నీ పాపము క్రియలు విడిచి జీవము గల దేవుణ్ణి సేవించడానికి నీ మనస్సాక్షిని ఏం చేస్తుందంటే అది ఎంతగానో శుద్ధి చేస్తుంది. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఆ సంగతి హేబేలు గమనించాడు. నాకు రక్తము అవసరం, నాకు ఐశ్వర్యము దక్కే కంటే
నాకు ఆరోగ్యము దక్కుట కంటే, నాకు ఈ లోక సిరి సంపదలు దక్కుట కంటే నా పాపము క్షమింపబడ్డం నాకు చాలా ప్రాముఖ్యం అనుకున్నాడు హేబేలు. అందుకే ఏం తీసుకొచ్చాడంటే గొర్రె పిల్లని తీసుకొచ్చాడు. కానీ కయ్యూనులో ఈ స్వభావం లేదు. నేనేం పట్టుకెళ్ళినా పర్లేదు అనుకున్నాడు కయ్యూను. నేటి కాలపు విశ్వాసులు చాలా మంది ఇలాగే బ్రతుకుతున్నారు. క్రీస్తు రక్తము యొక్క విలువ తెలియక, క్రీస్తు రక్తమును అంగీకరించే అనుభవాలు లేకుండా బ్రతుకుతున్నారు క్రైస్తవులు. ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని విశ్వాసి, క్రైస్తవులు మాత్రమే కాదు, సర్వలోక మానవాళికి దేవుని సేవకునిగా చెప్పుచున్న మాట ఏంటంటే, నీ పాపము కడగబడాలి అంటే, నీ పాపము స్వభావము క్షమించబడాలి అంటే, నువ్వు నూతన పరచబడాలి అంటే, నీ కొరకు చిందింపబడిన నిష్కలంకమైన పరిశుద్ధమైన యేసు క్రీస్తు రక్తము నీకు చాలా అవసరం. రక్తము లేకుండా పాప క్షమాపణ లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రక్తము లేకుండా పాప క్షమాపణ లేదు. ఆ సంగతి హేబేలు గమనించి, కయ్యూని గమనించి, ఈరోజు చాలా మంది సంఘాల్లో గమనించట్లా. క్రీస్తు రక్తము నాకు అవసరం. అయ్యో, ఆ రక్తము నా దేహాన్ని కడగాలి, ఆ రక్తము నా మనస్సాక్షిని కడగాలి, ఆ రక్తము నా ఆత్మీయ స్థితిని కడగాలి. ప్రాణ ఆత్మ దేహాలు యేసు రక్తము చేత కడగబడి నిర్జీవ క్రియల చేత విమోచింపబడి పరిశుద్ధపరచబడాలన్న ఆలోచన చాలా మందికి లేదు. మాకు రక్తం అవసరం లేదు అనుకుంటున్నారు చాలా. యేసు రక్తంతో మాకు పని లేదు అనుకుంటున్నారు చాలా. రక్తము చాలా అవసరం. కయ్యూను దృష్టి పెట్టలేదు దాని మీద, హేబేలు దృష్టి పెట్టి. సంఘాల్లో చాలా మంది కూడా దృష్టి పెట్టలేదు. ప్రార్థనకి ఎందుకు రావాలి? పాస్టర్ గారి వాసం కాదు, లేకపోతే చచ్చి మా చిన్నప్పుడు చచ్చి కాబట్టి కాదు, ఖాళీగా ఇంటి దగ్గర ఉన్నాం కాబట్టి కాదు. ప్రార్థనకి ఎందుకు రావాలి? బలి దినమున నువ్వు ఎందుకు మందిరంలో ఉండాలి? క్రీస్తు రక్తము చేత కడగబడించగలరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మందిరంలో నువ్వు ముందు కూర్చున్నావా వెనక కూర్చున్నావా కాదు, నీకు క్రీస్తు రక్తము అవసరమా కాదనే దాని మీద నువ్వు దృష్టి పెట్టాలి. కయ్యూను స్వభావం ఎక్కువైపోయింది ప్రజలకి. హేబేలు వలె నాకు క్రీస్తు రక్తం కావాలి. నేను మందిరంలో ఎక్కడ కూర్చున్నాను అనేది విషయం కాదు. నేను మందిరంలో పాడానా లేదా, నేను మందిరంలో అందరి ముందు ప్రార్థన చేశానా లేదా, లేదా నేను మందిరంలో అందరి ముందు కనబడ్డానా లేదా, లేదా నా పేరు మందిరంలో అందరిలో వినబడిందా లేదా, లేదా నేను అర్పణ వేయడం అందరూ చూసారా, ఇవి కాదు కావాల్సింది. నేను క్రీస్తు రక్తముతో కడగబడ్డానా లేదా, నా యవ్వన జీవితానికి క్రీస్తు రక్తము కావాలి. హేబేలు వలె నేను కూడా పాపపు స్వభావము కలిగిన వాడిని నేను గుర్తుపట్టగలగాలి. నాకు క్రీస్తు రక్తము కావాలి అన్న ఆశతో ప్రార్థనలకు నేను వెళ్ళి అక్కడ నా ప్రాణ ఆత్మ దేహాలు సంపూర్ణముగా బలిగా ప్రభువుకి హేబేలు వలె అర్పిస్తున్న వేళ ఆకాశము నుండి, దేవుని సన్నిధి నుండి అగ్ని ఆ రోజు దిగి వచ్చిన రీత్యా నా మీదికి పరిశుద్ధాత్మ అగ్ని దిగి వస్తున్న వేళ, క్రీస్తు రక్తముతో నేను కడగబడి పరిశుద్ధాత్మ అగ్ని చేత నింపబడి నేను నూతన నవీన స్వభావంలోనికి మార్చబడి, ఇదిగో పాతవి కట్టింపబడి నాలో సమస్తము నూతన సృష్టిగా మార్చబడాలన్న ఆశతో ప్రార్థనకి, బలి అర్పణకి చేర్చబడాలి. వ్యర్థమైన కోరికలతో, వ్యర్థమైన ఆలోచనలతో, భూ సంబంధమైన కోరికలతో, పనికి మాలిన ఇచ్చలతో వారిని లక్ష్య పెట్టి, వీరిని లక్ష్య పెట్టి, వారెవరినో లక్ష్య పెట్టి, ఇంకెవరినో లక్ష్య పెట్టి, నువ్వు లక్ష్య పెట్టాల్సింది నీ కొరకు రక్తం కార్చిన యేసుక్రీస్తు ప్రభు. నీ దృష్టిలో ఉండవలసింది నీ కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభు. ఆయన రక్తము లేకుండా నీకు పాపక్షమాపణ లేదు. నీ పాపక్షమాపణ ఈరోజు నా పిల్లలు ఇక్కడ అవసరం లేదని నువ్వు అనుకుంటున్నావేమో. నిజమే, ఇక్కడ అవసరం లేకపోవచ్చు, కానీ వారి జీవితాల్లో వారిని కడిగి పవిత్రపరచగలిగిన, వారి ప్రాణ ఆత్మ దేహాలను సంపూర్ణ సజీవ యాగముగా నిలపగలిగిన యేసు క్రీస్తు రక్తం వారికి చాలా అవసరం. తిరగన ఒక ఈదుల్లో, తిరగన ఒక రోడ్ల మీద, ఉండన ఒక ఇళ్లలో పెట్టి పంపకు అక్కడికి బలి దినమున ప్రభు సన్నిధిలో నిలబెట్టి వారిని ప్రార్థన సమయం నిలబెట్టు. హేబేలు వలె వారు కూడా ఆశీర్వదింపబడాలి. హేబేలు మరణమైనప్పటికీ హేబేలు పొందిన సాక్ష్యం ఏంటంటే, హేబేలు నీతిమంతుడు. నీ బిడ్డలు, నీ కుటుంబము, నీ భర్త, నీ భార్య, నీ యావత్ స్థితి క్రీస్తు రక్తము చేత కడగబడిన దినమున మీరు నీతిమంతులుగా పిలువబడతారు. లోకం ఏ పనికి మాలిన ముద్రేసిందో మనకు అవసరం. క్రీస్తు ప్రభు నిన్నేమని పిలుస్తున్నాడంటే, ఆయనను ప్రకటిస్తున్న సేవకుడిగా నేను నిన్నేమని పిలుస్తున్నానంటే,
నీవు నీతిమంతుడు వగుదువుగాక, నీవు నీతిమంతురాలు వగుదువుగాక. క్రీస్తు రక్తం అవసరం ఉతికి